నమస్కారం. నా పేరు వాణిశ్రీ, అడ్వకేట్ని. ఈ నేటి మన ఈ సమాజంలో హిందూ సాంప్రదాయాన్ని మర్చిపోవడం జరుగుతుందండి. చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు విదేశీ పోకడలకు అలవాటు పడిపోయి విదేశీ సంస్కృతిని వాళ్ళు పాటిస్తున్నారు. కానీ వేరే దేశం వాళ్ళు మన కట్టు బొట్టుని మన సాంప్రదాయాన్ని చాలా గౌరవిస్తూ కొన్ని దేశాల్లోనైతే చూస్తుంటే భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళు మన కృష్ణుణ్ణి మన రాముణ్ణి వాళ్ళను బాగా ఎన్నో మంచి మంచి ప్రోగ్రామాలు చేస్తున్నారు. ఏ పండుగ వచ్చినా కూడా మన వాళ్ళు చీరలు కట్టుకొని మరి మన సాంప్రదాయాన్ని అనుకరిస్తూ ఎన్నో ప్రొసెషన్ తీసుకుంటూ కూడా పాటలు పాడుకుంటూ హరే రామ హరే కృష్ణ చేసుకుంటూ చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ మన వాళ్ళు విదేశీ పోకడకు అలవాటు పడి కనీసం ఈనాటి అమ్మాయిలు కనీసం బొట్టు కూడా పెట్టుకోవటం లేరండి. ప్రతి వాళ్ళు ఏదో ఫ్యాషన్ అయిపోయినట్టుగా జుట్టు వీరబోసుకోవడము, బొట్టు పెట్టుకోకపోవడము, మాట్లాడు కూడా హాయ్ బాయ్ అని చెప్పడము అట్లాంటివి చేస్తున్నారు. మన సాంప్రదాయం ఏంటి? నమస్కారం నమస్కారం అనడమే మర్చిపోయినండి. ఏమన్నా హాయ్ బ్రో, బ్రదర్ కాస్త పోయి బ్రో అయింది. అట్లా ప్రతి విషయంలో షార్ట్ కట్ చేసి మాట్లాడడము, అది కొంచెం చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా విదేశీ సంస్కృతికి అలవాటు పడిపోయి ఈ మన ఒక పద్ధతులు పాటించటం లేదు. ఎన్నో విధాలుగా తల్లిదండ్రులు కూడా చెప్పినా కూడా ఆ ఫ్రెండ్స్ ప్రభావం, మరి సినిమాల ప్రభావం, ఓటీటీ ఏ ప్రభావం తెలియదు. కానీ పిల్లలు మాత్రం అస్సలు సాంప్రదాయాలను అయితే పాటించటం లేదండి. ముందు ఆడపిల్లకి ఫస్ట్ బొట్టు, తర్వాత గాజులు, పువ్వులు, కాళ్ళకు పసుపు రాసుకోవడము. కాళ్ళకు పసుపు రాసుకోవడం అనేది సాంప్రదాయబద్ధమే కాదు, మామూలుగా ఆరోగ్య విధంగా కూడా చాలా మంచిది. యాంటీబయాటిక్, పసుపు యాంటీబయాటిక్ పాదాల్లో ఉన్నటువంటి క్రిములను సైతం అది నాశనం చేసి మంచి ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. అందుకని దాన్ని మన వంటల్లో కూడా వాడుకుంటాము. పసుపు కాళ్ళకి రాసుకోవడము, చేతికి గాజులు వేసుకోవడము, ఇంట్లో తోరణాలు కట్టుకోవడము, బయట ముగ్గు పెట్టుకోవడం. ఫస్ట్ ఇంట్లో మాత్రం ముగ్గు ప్రతి ఇంటి ఆడపిల్ల బొట్టు కంపల్సరీగా బొట్టు ఒకటి పెట్టుకోవడం, ఇంటి ముందు ముగ్గు. ఎందుకంటే మా ఒక్క హిందూ ఇంట్లో మాత్రమే ముగ్గు అనేది ఉంటుందండి. వేరే వాళ్ళ ఇళ్లలో ముగ్గు పెట్టడం అనేది ఉండదు. కాబట్టి మన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, మన యొక్క ఉనికిని మనం చాటుకోవడం కోసమన్నా మనం ఈ సాంప్రదాయాన్ని కంపల్సరీగా పాటించాలండి. మనం పాటించడమే కాదు, పాటించని వాళ్ళకు కూడా చెప్పాలి. మనం పక్కనున్న వాళ్ళకు కూడా పాటించకుండా నేనైతే చెప్తానండి, మా పక్కింటి వాళ్ళ ముగ్గు లేకుండా మాత్రం నేను కంపల్సరీ ముగ్గు వేయమనే చెప్తాను. అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సాంప్రదాయాన్ని పాటించే విధంగా ప్రతి ఒక్క హిందూ కూడా పాటుపడాలని మన అందరి టీవీ తరఫున నేను కోరుతున్నాను.